Eagle హంసయిందే ఎలిఫెంట్ ఎద్దైపోయిందే నీ వల్ల. ఏ అభి, హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా అస్సలు కనిపించడం లేదు, అంత బిజీ అయిపోయావా? నథింగ్, అలాంటిదేం లేదు. లాస్ట్ మంత్ బీటెక్ కంప్లీట్ అయింది, కొంత గ్యాప్ తీసుకుందామని ఒక ట్రిప్కి వెళ్ళేసి వచ్చా అంతే. సో బాగా ఎంజాయ్ చేస్తుంటావు కదా? ఏదో ఒక మాదిరిగా రా, అంతే. అదేంట్రా అలానే? అంటే ఎప్పుడెలా ఉన్నానో అలానే ఉన్నారా. సో బీటెక్ కంప్లీట్ చేసావు, మరి జాబ్ ట్రయల్స్ ఏమైనా చేస్తున్నావా? లేదు, స్టోరీ ఒకటి రాస్తున్నాను, ఇండస్ట్రీలోకి వెళ్దామని అనుకుంటున్నాను. సో దట్స్ మై ప్లాన్. ఓకే, లెట్స్ సీ హౌ ఫార్ ఇట్ విల్ గో. బట్ నాది ఒక చిన్న సజెషన్ రా. చెప్పు. ఇంత చదువు చదివి డిగ్రీ సంపాదించి ఇండస్ట్రీ అంటూ ఫ్యూచర్ పాడు చేసుకుంటున్నావేమో. ఓకే రా, బాయ్. మరి బాయ్. అతనన్నది కరెక్టేనా? నిజమా? కాదు. ఎందుకంటే అదే నిజమై ఉంటే ప్రపంచం మొత్తంలో అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీసులే ఉంటారు. చిన్న చిన్న చేతి వృత్తుల వాళ్ళు, వ్యాపారస్తులు ఎప్పుడో అంతరించేవారు. ఎంతోమంది జీవన ఉపాధి లేకుండా ఉండేవాళ్ళు. అందరూ వాళ్ళకి నచ్చిందే చేస్తున్నారో లేక బ్రతకడానికి చేస్తున్నారో తెలియదు, కానీ మనసుకి నచ్చింది చేస్తే ఆనందాన్ని వెతకాల్సిన అవసరం ఉండదు, అనుభవించడం తప్ప. హాయ్ వేణు. హాయ్. ఈ గేమ్స్ అనేవి చాలా విచిత్రమైనవి కదా. ఎప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో చెప్పలేం. ఆ మాటకొస్తే జీవితం కూడా అంతే. అదే స్పోర్టివ్నెస్తో తీసుకుంటా అంటే నీకు మాట చెప్తా. ఇది ఆర్డర్గా అనుకో, వార్నింగ్గా అనుకో. ఈ 19th మా చెల్లి పెళ్ళి. సో డోంట్ డిస్టర్బ్. తను ఒప్పుకుందా? రీజన్ ఏంటో కనుక్కోవచ్చా? నీ ప్రపంచంలో నువ్వు ఉంటూ నువ్వెవరిని పట్టించుకున్నప్పుడు అదే ప్రపంచంలో ఉన్న వాళ్ళు నిన్ను కూడా పట్టించుకోరు. వాతావరణంలో మార్పులు ఎందుకు వస్తున్నాయో చెప్పగలుగుతున్నాం, కానీ ప్రేమించిన వ్యక్తిలో మార్పు ఎందుకు వస్తుందో అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒకప్పుడు నాలో నచ్చిన విషయాలు ఇప్పుడు ఎందుకు నచ్చడం లేదు? నా ప్రవర్తన, స్టోరీస్, మాటలు చూసి ప్రేమించిన నువ్వు ఇప్పుడు ఎందుకు ప్రేమించడం లేదు? రిలేషన్షిప్ స్టేటస్ పెరిగే కొద్దీ ఇష్టాలు మారిపోతాయా? మనల్ని మనం మార్చుకోవాలా? నిన్ను వదులుకోలేను, వాటిని వదులుకోలేను. కాబట్టి ఇంకా నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్.
ఈ 19th మా చెల్లి పెళ్ళి. ఇప్పుడు నా దగ్గర 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి, నాకు వచ్చిన కళ, మీరు చెప్పింది చేస్తే అలా రోజు చస్తూ బ్రతుకుతూ ఉండాలి. ఇక రెండోది, నేను నమ్ముకున్న కళ, ఈ దారిలో వెళ్తే ఎప్పుడో ఒక్కసారే చస్తాను. ఐ చూస్ మై ప్యాషన్, ఐ గో విత్ మై హార్ట్.